జిల్లాలో అనేక సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించామని, దీనిపైన సానుకూలంగా స్పందించారని దీనిపై జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. అయితే జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా సర్వే నెంబర్ 38లోని నిషాన్ ఘాట్లో పేదవారికి ఇంటి స్థలాలు పట్టాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అలాగే సీసీఐను పునరుద్ధరించాలని, ఎయిర్పోర్ట్ ఏర్పాటయ్యేలా చూడాలని, ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైను, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ వంటి అనేక సమస్యలపై విన్నవించడం జరిగిందని అన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం భరోసా ఇచ్చారని వివరించారు. 38 సర్వే నంబర్ నిషాన్ గాడిది, అట్లే 170 సర్వే నంబర్ 2 ఎకరాల భూమిలో గత 12 సంవత్సరాల నుంచి పేదవాళ్ళు ఉంటుండ్రు. వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి హైదరాబాద్ పోగానే ఒక ఫైల్ చేసి దాన్ని మీ ప్రభుత్వ అధికారికంగా మేము మీ జిల్లా కలెక్టర్ గారికి పంపుతున్నాం, దీన్ని అక్కడ పరిశీలించి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మెసేజ్ కూడా పంపడం జరిగింది. అదేవిధంగా ఇంకో దరఖాస్తు సేవించడం ఉంది. అఖిల పక్షం తరఫున మేము 4-5 డిమాండ్లతోటి ఆదిలాబాద్ జిల్లా సాధన అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే ఆదిలాబాద్లో గత 22 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న సీసీఐ ఫ్యాక్టరీని వెంటనే పునరుద్ధరణ చేయాలని చెప్పేసి, అనేక సంవత్సరాలుగా ఎయిర్పోర్ట్ అదిగో అవుతుంది అని చెప్పేసి ఆ ఎయిర్పోర్ట్ కానీ 20 సంవత్సరాల నుండి ఇక ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే ఇక లైన్ ఏర్పాటు నడుస్తున్నది పని అని చెప్పిన 20 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నది. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ కూడా మరి అవుతుంది అని చెప్పేసి కూడా వరంగల్ తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ వరంగల్ ఉన్నప్పటికీ ఇక్కడ బ్రాంచ్ అన్న కనీసం గుంటూరు కేంద్రంలో వీటికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం పెండింగ్లో ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొద్దాం.